గంగల తానం చేస్తున్నాం. తానం చేస్తుంటే ముసలోడు ముసలాం ఇద్దరు దేవుళ్ళే మాలి అని చూతాం ఇలా భక్తి ఎట్లుంటుందో ఏం కథనో అని చూసి పక్కల ఒరేలా దిగబడతాడంట ఇట్లా గుండె సందన. మళ్ళీ భర్త ఏమని చెప్తాడంట, పార్వదేవి నువ్వు ఇట్లా ముసలమ్మ లెక్క అయి కూర్చో, నేను ఇట్లా చూతాము ఓడో నీయత మనం గుంస్తాడో చూతామని అంటారంట. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అయ్యో ముసలాయ దిగబడ్డాడు కదమ్మా మేము గుంస్తామని పోతే, మీరు ఏ తప్పు చేయకుండా ఏ నాయన లేకుండా ఉండి మీరు ఆడికొచ్చి మా ఆయనను ముట్టుకోరు, లేకపోతే నియత మీద లేని వాళ్ళు అయితే ఆయనను ముట్టుకోకూరు, లేకపోతే తల వాళ్ళకి చస్తాడని చెప్తుంటుంది అటు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే. మా అమ్మ ఈయనను ముట్టుకోగానే తల వాళ్ళు చచ్చిపోతావేమో అని అందరు భయపడిపోతుంటారంట గంగల తానం చేసి. ఎవ్వరు ధైర్యం చేయకుండా పోతుంటారట. లాస్ట్కు బాగా 200-300 మంది 1000 మంది అవుతారట. పొద్దుతుంటదంట. ఏందవ్వా గట్ల ముసలాయన అట్లా చూస్తుంటే ఎవరు గుంజతలేరు గింత జనం పోతుర్రా అని ఒక ఆయన పోతాడంట. పోతే అయ్యా నువ్వే నియత మీద ఉండి నువ్వే తప్పు చేయకుండా ఉండి ఆయన గుంజితేనే అట్టున్నోని అయితేనే ఆయన గుంజు, లేకపోతే చచ్చిపోతావు తల వాళ్ళు కానీ మళ్ళీ ఆయన చెప్తాడంట. సస్తి బత్త బత్తి ముందు ఆయన వచ్చి దేవుడు కొండ పోయేటోడు ఒకటే నాడు, పుట్టేది ఒకటే నాడు. ఆయన వస్తూ టీవీతల మంచిని ఎట్లా చూసుకుంటుంటావమ్మా అని ఇంక అప్పుడు ధైర్యం చేసుకొని 1000 మంది చూసుకుంటా పోయినా ఇంక ఏమో సస్తి బద్ద బద్ద పుట్టేది ఒకటే నాడు చచ్చేది ఒకటే నాడు, ఓ మంచిది వస్తుంటే మనం చూస్తామా అని ధైర్యం చేసుకొని పోయి అప్పుడు గుంస్తాడంట. గుంజితే ఆయన ఎన్ని తప్పులు చేసినారే నువ్వు రా నా భక్తిను అని అప్పుడు దేవుడు ఇద్దరు మాల్యమయ్యి అప్పుడు గుంజినవు నేను సత్యదాన్ని బతికిచ్చినావు అని అప్పుడు అంటే వీళ్ళందరూ అయ్యో ఇంతగారకే మేము చేయకపోతేవా నీ మయో గారపోతేవా అని అందరు పోయి అప్పుడు కాళ్ళ మీద పడతారండి. ఇప్పుడు ధైర్యం చేసి పోయినోడే గొప్పనా లేకపోతే భయపడిపోయిన వాళ్ళే గొప్పనా? చెప్పాలి దీనికి.